చాలామంది పేద సామాజిక వర్గ ప్రజలకు బాగా తెలియజేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఓట్లు వేయడానికి వెళ్ళేటప్పుడు మీకు ఇష్టం వచ్చిన వ్యక్తులకు ఓటేసుకోండి. కుల సంఘమైన, ప్రజా సంఘమైన, పార్టీలు ఎవరైనా కూడా ఈ పార్టీలలో ఒకడు ఒక పల్లెటూరు నుండి సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు అంటే మినిమం ఇప్పుడున్న పరిస్థితులలో 15 లక్షల రూపాయలు ఆ పల్లె ఆ పంచాయతీకి సంబంధించి డబ్బులు అవసరం. అలాగే వాడు ఏం చేస్తాడంటే సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నవాడు, అది టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇంకోటి ఎవరైనా కానీ, ఇండిపెండెంట్గా ఉండే వ్యక్తులు ఎవరైనా కానీ, దున్నపోతు మాంసం, గొడ్డు మాంసం, మేకపోతు మాంసం, పొట్లి మాంసం, ప్రతిరోజు 5 కేజీలు 10 కేజీలు చికెను, వాళ్ళకు మందు, బీరు, బ్రాందీ, విస్కీ ఇవన్నీ ఏర్పాటు చేసి సాయంత్రం పూట విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తాం. ప్రతిరోజు మినిమం ఆ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయిన లోపల దాదాపు అంటే ఒక 2 లక్షల రూపాయలు ఈ మందుకు, అన్నానికి, వాటికి వీటికి ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టిన తర్వాత ఆ గ్రామంలో రాజకీయంగా అండదండ లేని వ్యక్తి ఎవడో అంటే దాదాపు మాదిగలు, మాలలు. వీళ్ళకు రాజకీయ అండదండ ఉండదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా మా నాయకుడు అని పరిగెత్తాల్సిందే తప్ప వాళ్ళకు రాజకీయ అండదండ లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర పువ్వుకు, నీళ్లకు, బిర్యానీకి, ప్యాకెట్లకు, దానికి దీనికి 20-30 రోజులు వెళ్తారు. వెళ్ళిన తర్వాత గెలుస్తాడు ఎవడో. ఈ ఖర్చు పెట్టినోడో ఖర్చు పెట్టినోడో ఎవడో కూడా గెలుస్తాడు. ఇద్దరిలో దాదాపు ఒక 2500 ఓట్లు ఉంటే అది ఒక మేజర్ పంచాయతీ లాగా లెక్క. ఈ పంచాయతీలో దాదాపు ఒక 100-150 ఓట్లతో, లేదంటే ఒక 70-80 ఓట్లతో ఓడిపోయాడంటే ఒకడు. ఈ ఓడిపోయిన దాదాపు 10 సామాజిక వర్గాల దాకా ఉంటాయి గ్రామాలలో. మాలలు తీసుకున్నా, మాదిగలను తీసుకున్నా, ముస్లిం తీసుకున్నా, బీసీలలో కొన్ని కులాలను తీసుకున్నా, ఓసీలో 2-3 కులాలను తీసుకున్నా కూడా ఒక 10 కులాలు. వీళ్ళందరూ ఎవరిని వాడు ఇబ్బందులు గురి చేసే ప్రమాదంలో మాట్లాడతాడు అంటే మాలలపైన, మాదిగలపైన వాళ్ళే ఓట్లు వేయలేదు నాకు అనేసి మాట్లాడతాడు. ఇట్లాంటి విధానాలలో రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో తగు జాగ్రత్తలుగా ప్రజలు ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఈ విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి.